ఆసియా కప్ 2025లో అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ సిరీస్లో ఏకంగా 2 నెలల పాటు బెంచ్కే పరిమితమయ్యాడు. టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్న ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దక్కలేదు. అయితే అలాంటి సందర్భంలో కూడా కుల్దీప్ యాదవ్ ఏ ఒక్కరి మీద విమర్శలు చేయకుండా అవకాశం కోసం ఎదురుచూసి ఇవాళ సక్సెస్ అయ్యాడు. టీమిండియాలో ప్రస్తుతం బ్యాటింగ్ చేయగలిగే బౌలర్లు ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నా తాను మాత్రం పూర్తిస్థాయి బౌలర్గా ఆడమే తన లక్ష్యమని కుల్దీప్ స్పష్టం చేశాడు. తాను ఏ జట్టులో ఆడినా బౌలర్గా మాత్రమే ఆడతానన్నాడు. ఫిట్నెస్ పై బౌలింగ్ పరిమాణంపై దృష్టి పెట్టి 2 నెలలు కష్టపడ్డానని చెప్పిన కుల్దీప్ అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. తొలి 2 మ్యాచ్ల్లో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న కుల్దీప్ పాకిస్తాన్ పై 3 వికెట్లు కూడా తీశాడు. తాజాగా ఇంగ్లాండ్ టూర్లో అవకాశాలు రాకపోవడం వెనుక కారణాలను చెప్పుకొచ్చాడు. కొన్ని మ్యాచ్ల్లో తాను ఆడొచ్చనిపించిందని, జట్టు బ్యాటింగ్ కాంబినేషన్ వల్ల అవకాశం రాలేదన్నాడు. ఆటకు దూరంగా ఉంటేనే వీక్నెస్లు తెలుస్తాయని, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవచ్చన్నాడు. ఈ సందర్భంగా బార్సిలోనా ఫుట్బాల్ టీంను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. బార్సిలోనా జట్టులో ఎంతటి ప్రతిభావంతులైనా కొందరికి 15 నుంచి 20 నిమిషాల ఆట సమయం మాత్రమే వస్తుందన్నాడు. ఒక్కోసారి సహనంతో ఉండడం కూడా కెరియర్కు చాలా ఉపయోగపడుతుందంటూ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ టూర్లో 5 టెస్టుల సిరీస్ అయినప్పటికీ ఒక్క మ్యాచ్లోనూ కుల్దీప్ను ఆడించలేదు. దీనిపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆసియా కప్కు కుల్దీప్ ఎంపికైనప్పుడు కూడా మరోసారి బెంచ్కే పరిమితమవుతాడంటూ చాలా మంది అనుకున్నారు. కానీ గంభీర్ మాత్రం కుల్దీప్కు తుది జట్టులోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కుల్దీప్ 2 మ్యాచ్ల్లోనూ అద్దరగొట్టాడు.